హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా, సో ఒక 3 మామిడికాయలు తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ మామిడికాయ ఆమ్చూర్ అంటే పౌడర్ కానీ ఒరుగులు కానీ చేసి పెట్టుకుందామని. సో వాటిని చక్కగా క్లీన్ చేసుకొని పీల్ చేసేసుకున్నాను. ఎంత నీట్గా పీల్ చేసుకున్నాను. తారక్ కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. నేను కూడా కొన్ని పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను, సింపుల్గా ఈజీగా అయిపోతుందని. తారక్ ఏమో నీట్గా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాడు, తొందరగా ఎండుతాయని. ఎవరి ఫస్ట్ ఎండుతాయో చూద్దాం. సో ముక్కల్లో కాస్త పసుపు ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు వచ్చి ముక్క నల్లబడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది, అలానే ఉప్పు నిల్వ ఉండటానికి అన్నమాట. బాగా మిక్స్ చేసేసుకున్నాను. అలాగే పక్కన ఉన్నటువంటి స్లైసెస్ మీద కూడా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటాను. వీటిని తర్వాత స్టీల్ ప్లేట్లోకి తీసేసుకొని ఒక 3 days మంచి ఎండకి ఎండబెట్టామంటే మనకి ఆమ్చూరుకి కావాల్సిన వరుగులు రెడీ అయిపోతాయి. ప్లేట్లో ఆరబెట్టేటప్పుడు పల్చగా ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా పల్చగా సర్దేశాను. మొత్తం 4 plates వచ్చినాయి. 3 mangoes. స్పేస్ ఎక్కడా లేనట్టు కారు మీద వడియాలు పెట్టాను. శ్రీవారు చూసారంటే నాకు అక్షంతలు పడతాయి బాగా. అంటే లేట్ అయింది కట్ చేయటం, దాదాపు ఎండంతా పోయింది, ఇటువైపు అంతా నీడ వచ్చింది. సో అందుకని ఇక్కడ బాగా ఎండ తగులుతుందని పెట్టాను. కొంచెం సేపు ఉంచేసి శ్రీవారు చూసేలోపు తీసేసేయాలన్నమాట. ఇలా మంచి ఎండకి ఒక 3 days ఎండితే చాలు, చక్కగా మామిడికాయ ముక్కలు బాగా డ్రై అవుతాయి, మనం మిక్సీ పట్టుకోవటానికి వీలయ్యేటట్లుగా. ఒకరోజు పూర్తిగా ఎండిన తర్వాత ఇలా మొత్తం 4 plates కదా, సో ఒకరోజు ఎండినాక ఇట్లా 2 plates ఇది, 2 plates ఇది, ఇలా అయిపోయినాయి. ఇది రెండో రోజు, మూడో రోజు కూడా ఎండబెట్టుకున్నాక చక్కగా ఎండిపోతాయి. నిజానికి ఎండ అంత మంచిగా లేదు, నిన్న వర్షం పడింది కదా. మామిడికాయ ముక్కలు చక్కగా మూడో రోజు కూడా చక్కగా ఎండిపోయినాయి. చూడండి, గల్లు గల్లుని సౌండ్ వస్తుంది. వీటిని ఇలానే వాడుకోవచ్చు, లేదంటే చక్కగా పౌడర్ చేసుకొని ఆమ్చూర్ పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. చక్కగా పౌడర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఇమ్యూనిటీ విపరీతంగా పెరిగిద్ది అనమాట. ఏ వ్యాధి నుంచైనా మనం తట్టుకోవాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి కదా. సో ఇది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది దీంట్లో. సరదాగా అలా 4-5 ముక్కలు రోజు తినొచ్చు. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు బస్ జర్నీస్ చేసేటప్పుడు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి చక్కగా అలా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. భోజనం తిన్నాక ఏదైనా కూడా కొంచెం ఇట్లా 2 పలుకులు తిన్నామంటే చక్కగా అరుగుదల ప్రాబ్లం అనేది ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా అయినా ముక్కలుగా అయినా కర్రీస్లో వేసేసుకోవచ్చు చింతపండుకు బదులుగా, లేదా పౌడర్ చేసి పౌడర్ అయినా మనం కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు. పులుసుల్లోనూ అన్నిటికీ చింతపండు ఏ కర్రీస్లో వాడతామైతే అన్నిట్లోనూ వాడుకోవచ్చు. చక్కగా సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటాయి.